నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నేను మా అత్త బంగారం సీరియల్ సెట్లో ఉన్నాను. మా అత్త బంగారం సీరియల్ సెట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నాకు కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఎదురవుతున్నాయి. ఎందుకంటే క్యూట్గా ఉన్న అమ్మాయిలందరూ కూడా అత్త క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్స్లో వాళ్ళని చూసి కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు నాతో పాటు సరస్వతి గారు ఉన్నారు. శ్రీధన్య గారు యాక్చువల్గా తన పేరు. షీఈ్ ఫ్రమ్ కేరళ. ఆమెకు తెలుగు రాదు కాబట్టి నేను తెలుగులో క్వశ్చన్స్ అడిగితే ఆవిడ మ్యాక్సిమం ట్రై చేస్తా అంటున్నారు, కానీ నాకైతే డౌటే. బట్ ఒకసారి ఆవిడతో మాట్లాడి ఆవిడ దగ్గర నుంచి క్యూట్ స్వీట్ లిటిల్ తెలుగు వర్డ్స్ రప్పించడానికి ట్రై చేద్దాము. హాయ్ ధన్య. నమస్తే. నమస్తే. ఇన్ కేరళ వాట్ వి కాల్డ్ నమస్తే. నమస్కారం. నమస్కారం. ఓకే. తెలుగులో నమస్కారం. తమిళ్ ఇట్ ఈస్ వనక్కం. వణకం. ఓకే. డూ యూ నో తమిళ్? తమిళ్ తెలుస్తుంది. హిందీ? హిందీ హిందీ भी आती है. ఓకే. ఇంగ్లీష్? ఇంగ్లీష్ भी. ఓకే. మలయాళం తెలుసు, తమిళ్ తెలుసు, హిందీ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు. తెలుగు ఏం చేసింది? వై యూ డోంట్ నో తెలుగు? తెలుగు మొదటి నుంచి when I came here in the beginning, Telugu is totally kotta language for me. So even a single word I didn't know. I mean, I'm totally new to Telugu, but now అర్థం అవుతుంది. తెలుగులో నేను ఏదైనా అడిగితే మీకు అడిగితే నాకు అర్థం అవుతుంది. యూ కాన్ స్పీక్ ప్రాపర్లీ. యా. అంతేనా? ఫ్లూయెన్సీ ఇస్ నాట్ దేర్. బట్ పర్వాలేదు. జనరల్గా మా ఆడియన్స్కి ఫ్లూయెన్సీ లేకపోయినా పర్వాలేదు. మీలాంటి అందమైన అమ్మాయి తెలుగు మాట్లాడితే చాలా అందంగా ఉంటుందని తెలుసు. సో బెటర్ ట్రై చేయండి. షూర్. జనరల్గా మీ గురించి మాకు తెలుసు, వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని చెప్పేసి. బట్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉన్నారు. కానీ ఎందుకు మీరు అత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు? ఓకే. First I would like to thank you for the compliment. Atta character, atta, what is atta? I have no idea. Atta means aunt character. No, when I committed for this serial, beginning la naku teliyadu atta meaning. Okay. Later on I understood atta is mother-in-law and auntie, right? Auntie. Same, mother-in-law, auntie, everything. Yeah, but I thought, okay, Telugu is totally new to me. Industry is new, language is new. So I thought, even if, let me give a try there. I can learn language also. It's an opportunity for me to learn Telugu. And my Kerala audience also, they will never come to know that I'm doing it here. So it was like an experience for me. I experienced it, explored it. Now, Telugulo no ఏదేదో మాట్లాడితే నాకు అర్థం అవుతుంది. దట్ మచ్ ప్రోగ్రెస్ ఐ హావ్ మేడ్. సో ఐఎమ్ హ్యాపీ. సో ఫస్ట్ మీరు ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే కమిట్ అయ్యారో అప్పుడు మీకు ఈ క్యారెక్టర్ మదర్ ఇన్ లా క్యారెక్టర్ అని తెలియదు? మదర్ ఇన్ లా దే సెడ్, బట్ నాట్ దిస్ ఏజ్. ఇంత పెద్ద సన్స్ ఉంటారు, ఇద్దరు కోడళ్ళు ఉంటారు, ఇదంతా తెలియదు మీకు? నాకు అవ్వల క్లారిటీ. దే టోల్డ్ మీ, బట్ there is one daughter-in-law, granddaughter character was also there, which I had no idea after coming, but it's okay. But ఇది మీ డెబ్యూ సీరియల్ కదా? డెబ్యూ సీరియల్ ఇన్ తెలుగు. సో మలయాళంలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు మీరు? మలయాళంలో సీరియల్స్ 2 సీరియల్స్ ఓన్లీ. ఓకే. మూవీస్ ఐఎమ్ డూయింగ్ సిన్స్ 2009. మీరు మోహన్ లాల్ సార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా మలయాళంలో? మోహన్ లాల్ సార్ మూవీ నేర్, జీతూ జోసెఫ్ మోహన్ లాల్. yes. సో అది ఒక సూపర్ హిట్ మూవీ. యా, ఇట్ ఈస్ వెరీ సూపర్ హిట్ మూవీ. యాక్చువల్గా మలయాళంలో మోహన్ లాల్ సార్ అంటేనే ఒక డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఉంటారు. 12th మ్యాన్, దృశ్యం, అన్ని మూవీస్, అన్ని డిఫరెంట్ మూవీస్ ఉంటాయి. లేటెస్ట్ గా చాలా మూవీస్ వచ్చాయి సార్వి. అండ్ మీకు ఎలా అనిపించింది మోహన్ లాల్ సార్ తో వర్క్ చేయడం? ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. నాకు యాక్టింగ్ నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ. I learned a lot and he is down to earth. No, అంటే బిఫోర్ మీరు యాక్టింగ్ నేర్చుకోలేదా? No, I have not learned acting, but I do. You do. It is passion, yeah. And it was small things, small details also he used to explain. Mohanlal sir, he'll help the co-actors also while working with him. So, and down to earth, simple person. So it's a really blessing for me to work with him. Okay.
సో మోహన్ లాల్ సార్ చాలా పెద్ద యాక్టర్ కదా, సో మీరు ఫ్రెషర్. Yeah. బట్ అంటే ఆయన ఎలా ఉంటారు సెట్స్ లో చూడ్డానికి? అంటే సీరియస్ గా అలా ఉంటారా, లేకపోతే అందరితో ఫ్రెండ్లీ ఉంటారా? ఫ్రెండ్లీ ఉండాలి అన్న మీన్స్ he'll come to us. He will come to us and talk. He treats everyone. He treats everyone equally. So first time I'm seeing such a great. ఏమని పిలుస్తారు మోహన్ లాల్ సార్? My character name is Parveen. పర్వీన్. ఓకే. That movie. So he used to call me Parveen only. ఓకే. ఏది మీ మీ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ పేరేంటి? నేర్ అది తెలుగులో తెలుగులో డబ్బింగ్ డిస్నీ హాట్స్టార్ లో ఉంది. డిస్నీ హాట్స్టార్ లో ఉంది. సో యాక్చువల్ గా మూవీ నేమ్ నేను కూడా మర్చిపోయాను నిజానికి, బట్ మూవీ యాక్చువల్ గా చాలా మంచి మూవీ అది. ఎస్. కానీ ఎప్పుడైనా మీకు అనిపించిందా మూవీస్ నుంచి సీరియల్స్ లోకి? ఎందుకంటే యూఆర్ డూయింగ్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ ఇన్ మలయాళం కదా, సో మూవీస్ నుంచి డైరెక్ట్ గా సీరియల్స్ లోకి రావడం ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు మూవీస్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి? మూవీస్ actually doing movies are more easy for actors because serial normally what I found is really hectic. Serial shootings are really hectic. And after a point of time you reach what you call saturation level. Nothing else is left after a point of time in serials. There is a limit to it now. But in movies, once you are into that character, you're getting totally involved in that, so you can give the maximum. ఓకే. అంటే ఎందుకు అడుగుతున్నానంటే జనరల్ గా మూవీస్ అనేసరికి లిమిటెడ్ యాక్టింగ్ ఉంటుంది, బట్ సీరియల్స్ అనేసరికి యాక్టింగ్ ఇంకొంచెం ఇంప్రూవ్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎక్కువ యాక్టింగ్ చేయాలి సీరియల్స్ లో. ఎక్కువ యాక్టింగ్ కావాలి ఇక్కడ. And naturally how we cry, how we laugh, how we all emotions, అక్కడ 1 ఇక్కడ 10, that much difference. అందులో క్లోజ్అప్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా మూవీకి సీరియల్ కి. Movie acting is easy actually. Movie acting easy. Serial acting is tough for me. It's tough for you. Okay. Because you have to overact. Why in movies actually గా ప్రాంప్టింగ్ ఉండదు, బట్ సీరియల్స్ లో మీకు ప్రాంప్టింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది కదా? ప్రాంప్టింగ్ ఉంది. బట్ వై మీకు ఎందుకు డిఫికల్ట్ సీరియల్స్? బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ యాక్టింగ్. And even each, see, if you watch movie and serial, you will find that difference, frame wise, everything, because it's little there, it is totally normal, it is little, I won't say abnormal, but it's totally different. It's not normal way of doing it. Even walking, looking, everything, it has certain effect na for each expression. In serials they give, I don't know, close shots ఢంగ్ 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 అని చెప్పేసి వస్తుంటే for 5 to 6 seconds you are shocked. ఎస్. వాటిని క్లోజ్అప్ లో ఇలా తీస్తూ ఉంటారు. అంటే చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, యునో ఇట్ ఈస్ మీమ్స్ ఇన్ సమ్ మీమ్స్ విల్ కమ్ నో ఇన్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందులో సీరియల్స్ అనేసరికి డెఫినెట్ గా క్లోజ్అప్ షాట్స్ గురించి చాలా మీమ్స్ రన్ అవుతూ ఉంటాయి. If you fall down, you will take so many circles and then fall down. That difference is there. Yes, that difference is there. అసలు మా అత్త బంగారం సీరియల్ యాక్చువల్ గా యూఆర్ బేసిక్లీ ఫ్రమ్ కేరళ. సో కేరళ నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం అంతా ఇక్కడ క్రూ అంతా తెలుగు పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళతో మీకు అడ్జస్ట్ అవుతున్నారా మీరు? మొదటి నుంచి in the beginning, from almost 1 year it is. Almost 1 year is over in last November. So beginning la I had no clues, I have no idea, even a single word I didn't know. So I had problem. ఇప్పుడు నాకు తెలుగు అర్థం అవుతుంది. వాట్ ఎవర్ దే ఆర్ స్పీకింగ్, వాట్ ఎవర్ దే ఆర్ టాకింగ్, I can understand. So it's easy now. It is easy for you. Okay. సో ఎలా ఉంటారు తెలుగు పీపుల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ? all are good friends. I love Telugu food. హైదరాబాద్ బిర్యానీ, yeah. You're vegetarian or non-vegetarian? I take non-veg. I prefer veg, but I take non-veg. Oh, you prefer veg, but you will eat non-veg also. Yeah. Okay, హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? ఎలా ఉంది హైదరాబాద్ బిర్యానీ? Good. Very good. ఓకే. మరి కేరళలో ఏంటి ఫేమస్? పుట్టు, బనానా చిప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇడియప్పం.
ఎవ్రీథింగ్ ఫేమస్ నో. Yeah. సో హైదరాబాద్ ఫుడ్ బాగుందా, కేరళ ఫుడ్ బాగుందా? Kerala food, I am used to it. Hyderabad food is new to me. So, and one difference what I found is it's more oily here, oily and spicy. ఓకే. Kerala food is less oily, less spicy. That difference is there. ఓకే. సో మా అత్త బంగారం సీరియల్లో మీకు అసలు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హౌ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ? Actually, I got a call from the production house. I don't know how they selected me, how they came across my photo. I don't know. Maybe through some ads. I do a lot of ads, నో. advertisements. So maybe through that they called me directly. I came over here and I found everything is good, comfortable. Producer Navina ma'am, all are very friendly. I felt really homely here. So I committed and I'm happy. మీరు కేరళలో చాలా ప్రాజెక్ట్స్ చేశారు కదా. Huh. సో కేరళ ప్రాజెక్ట్స్ చేసింది మలయాళం ప్రాజెక్ట్స్ అండ్ ఇక్కడ తెలుగు ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ చేసేటప్పుడు టఫ్ అనిపిస్తుందా? అంటే లాంగ్వేజ్ కానివ్వండి, లేకపోతే వర్కింగ్ విత్ స్టాఫ్, అక్కడ పీపుల్ కి ఇక్కడ పీపుల్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో టఫ్ అనిపిస్తుందా? Tough, you can't say tough, but language is a problem. లాంగ్వేజ్ ఇస్ ద ప్రాబ్లం. Problem in the sense Malayalam, I know Malayalam grammar, vocabulary. See, naturally we can improvise ఓకే. while acting. Even if they give me a dialogue, I can improvise on that and I do it on my own. Even in serials or movies, of course, we can improvise. But here, I have to stick to it because I don't know Telugu language. So whatever they are telling me, I am just saying. That is the only difference. ఓకే. అండ్ మీకు బాగా అంటే ఇక్కడ హైదరాబాద్ లో మీరు చేసిన అంటే మీరు చేసింది ఒకటే ప్రాజెక్ట్ కదా, మీకు ఈ సీరియల్లో బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? Antharum best friends. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్? అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే 1 or 2 మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు ఇక్కడ? No, beginning nunchi Sriraj Garu sir, Sriraj Garu is there. Then Sanu, my son character, he is there. కృష్ణారెడ్డి గారు. Krishna is there. Actually, when we work together, they're all antharum good friends. That's true. ఓకే. అండ్ తెలుగు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? Telugu industry lo, Allu Arjun. అల్లు అర్జున్. ఆ మల్లు స్టార్. Yeah, he's Mallu star. Allu star, we know. Kerala people likes Allu Arjun so much, we know. But Allu Arjun kakunda, who is your other favorite hero? Actually, I worked with Venkatesh sir for an ad, Ramraj ad, Oh, earlier. okay. I like Venkatesh sir. Vijay Deverakonda, I worked with him also in an ad. Which ad you? M for Marry. Okay, okay. It's a matrimonial ad. Hmm. Allu is my favorite actually. Actually, in Kerala, his name is Mallu Arjun. Allu Arjun. Mallu Arjun, we know. Waiting for his Pushpa 2. Pushpa 2. Yeah, it will come very soon. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రొడక్షన్ యాటా సార్తో, నవీన మేడంతో, వీళ్ళతో కూడా మీరు అసోసియేట్ అయ్యి ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ప్రొడక్షన్? They are very sweet, very comfortable. If any problem is there, you can call them or talk to them. So you never feel that, oh, I'm helpless here. That feeling is not there. So chala manji production, manji producer. రెమ్యూనరేషన్ కరెక్ట్? Yeah, correct. ఓకే. యాటా సార్ రెమ్యూనరేషన్ గురించి అడుగుతున్నాను. ఓకే. అండ్ అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో కేరళ చూసారు, ముంబై చూసారు, అన్ని చూసి వచ్చారు కదా మీరు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా? Actually, I'm hearing everywhere like it is there in the industry. But since I came after my marriage, after having 2 kids, and I've finished my education. I was working in a college as a professor. I finished my PhD. My total focus was something else. No. You completed your PhD also. Yes. You completed your education, PhD. You worked as a professor. Yes. Then you came to here. Huh? Then I came to the. Oh, okay. The treatment was different for me because earlier I worked as a television anchor in Kerala. So people, they know me. Then I did movies. So I never felt any issues anywhere because they treated me so well. Okay. Basically, you are worked with you are very well educated.
ఆఫ్టర్ దట్ మీరు కెరియర్ అనేది యాజ్ ఏ టెలివిజన్ స్టార్ గా స్టార్ట్ చేశారు. Yes, as an anchor, like you. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ అగైన్ మళ్ళీ యాక్టింగ్ లోకి వచ్చారు. Ads, I started with. ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ వన్ సర్కిల్ అనుకుంటా. Even I have no idea. I'm just going with the flow. ఓకే. I don't know where I'm going. No goals or nothing. I'm just doing whatever comes my way. సో యాంకరింగ్ ప్రొఫెషన్ లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి యాంకర్ ప్రొఫెషన్ అనేది నాట్ ఏ ఈజీ టాస్క్ అని చెప్పేసి Not at all. You need to prepare a lot. I've got state award in for anchoring. It's a travelogue in Kerala. వావ్. Asianet News. They had a travelogue program. I got state award for that. So anchoring profession actually that was my passion earlier. Yeah, సో ఇప్పటికి ఎప్పుడైనా ఛాన్స్ వస్తే హోస్ట్ చేస్తారా? definitely. డెఫినెట్లీ. ఫ్రమ్ యువర్ కేరళ వన్ పాపులర్ యాంకర్ ఇన్ తెలుగు డూ యూ నో In Telugu, ఇన్ తెలుగు ఫ్రమ్ కేరళ కుట్టి Suma Adda. సుమా అడ్డా, దట్ సేమ్ Suma Adda. Okay. కళా గారు. షీఈస్ వెరీ బిగ్ యాంకర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. She's షీఈస్ from ఫ్రమ్ Kerala. కేరళ. యా, షీఈస్ Oh, I మలయాళీ. didn't know. యూ డోంట్ నో? No, I don't know. యూ హ్యావ్ మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. No, షీఈస్ ఫ్రమ్ definitely. And she's కేరళ. anchoring a program in Yeah, Telugu. anchoring in Telugu industry, she's the number one anchor. Oh, great. But she's not Telugu. She's from Kerala. But she might, I mean, born and brought up in. Kerala, but Hyderabad lo they are settled from so many years. But she started her career as an anchor. I mean, అంటే ఒక సీరియల్ లో తను యాక్ట్ చేశారు. తర్వాత యాంకరింగ్ ప్రొఫెషన్ లో నౌ షీఈస్ ద నంబర్ వన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. Okay, so I can also try after learning Telugu. యా, యూ కెన్ ఆల్సో. ఓకే. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్? లైక్ అంటే యాంకరింగ్ ప్రొఫెషన్ మీరు ఆల్రెడీ అన్ని టేస్ట్ చేశారు, అన్ని క్రేవింగ్స్ మీరు తీర్చేసుకున్నారు. సో యాంకరింగ్, యాక్టర్ అన్ని చేసుకున్నారు కదా. సో మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? లైక్ అంటే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి అనా, లేకపోతే ఇంకేదైనా చేయాలి అని చెప్పేసా? వాట్ ఈస్ యువర్ అంబిషన్? Actually, I'm getting new projects, new characters now in Kerala, from Kerala. ఓకే. It's all not much difference is there in all characters. What I want to do is an action kind of movie where I can do some action. యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీ. ఓకే. I've learned martial arts also. Yeah, I've stopped it before joining Mata Bangaram last November. So I used to practice. Now I've stopped. కేర్ఫుల్. Kalaripayattu, that's a martial art from Kerala. ఓకే. So one action movie I wanted. That's my dream. I don't think it will come, but it's a dream. వావ్. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డియర్. బట్ వన్స్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా స్ట్రాంగ్ గా ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఈ career lo, ఫిల్మ్ కెరియర్, film career lo, ఫిల్మ్ ఆర్ మీడియా, వెన్ యూఆర్ డూయింగ్ యాంకరింగ్ ఇన్ దట్ టైమ్? no bad experience. మీరు కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత యాంకర్ గా స్టార్ట్ చేసి ఇప్పుడు యాక్టర్ గా ఉన్నారు కదా. సో ఈ మిడిల్ లో మీకు ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లేవా ఇండస్ట్రీలో? ఇదివరకు లేవా? లేవు, ఇంతవరకు లేవు. ఇంతవరకు లేవు. I'll do one thing. I'll take your number. Every day I'll call you. Okay. I'll tell you some Telugu words to you. Huh. Okay? You tell me some Malayali words to me. It is mutual understanding. Okay. I learn Malayalam. You can talk Telugu also properly. Sure. So 30 days, how to speak Telugu in 30 days. In 30 days. 30 days. We'll take the classes every day. Then I'll start anchoring. Yeah, after that you start anchoring. ఓకే. బికాస్ మలయాళీ అమ్మాయిల్ని తెలుగు ఇండస్ట్రీ చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఈవెన్ ఐ లవ్ టు వర్క్ తెలుగు లాంగ్వేజ్ నా ఇప్పుడు నాకు అది రియలీ నైస్ టు లిసన్ తెలుగు. ఐ వాచ్ తెలుగు మూవీస్. ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ దాన్ తెలుగు సీరియల్ ఇస్ లిటిల్ టఫ్. లాంగ్వేజ్ ఇస్ టఫ్. మేబీ ఐ డోంట్ నో లిటరరీ కైండ్ ఆఫ్ ఇట్స్ నాట్ ద నార్మల్ వే ఆఫ్ టాకింగ్ ఇన్ తెలుగు. మూవీ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. Dialogues in movie. మీ హస్బెండ్ ఏం చేస్తారు? My husband, he's working with Indian Oil Corporation. ఓకే. He's GM. Now we are shifting to Delhi. సో ఢిల్లీ టు హైదరాబాద్. Now I'm coming from Mumbai. ఓకే. In August we'll be shifting to Delhi. ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సీరియల్ అయితే కంటిన్యూ. ఓకే. మీ హస్బెండ్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? Only because of my husband I am doing.
ఓ because he is very supportive. My mom, she is my main pillar of my everything. My mom and my husband. Of course, my kids adjusting. So just because of their support, I'm here now. ఓకే. కిడ్స్‌ని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? My mom is there. ఓకే. Husband is also there. ఓకే. మదర్ మీతోనే ఉంటారా? మామ్ నాతోనే ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తెలుగు కొంచెం కొంచెం వచ్చినా కానీ చాలా క్యూట్‌గా ఆన్సర్స్ చెప్పారు. ఈ మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ గురించి తెలియని చాలా మందికి చాలా విషయాలు చెప్పారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ మూవీస్ ఆల్సో. ఇన్ ఫ్యూచర్ ముందు ముందు మీరు ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ చేసినా కానీ మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much.